పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణ హోమాన్ని తీవ్రంగా ఖండిస్తూ వామపక్ష పార్టీలు గుంటూరు పాత బస్టాండ్ సెంటర్ వద్ద శాంతి కోసం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, సిపిఐ, రెడ్ స్టార్ పార్టీలు పాలుపంచుకున్నాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ శాంతి కోసం నినాదాలు చేశారు. ఈ మేరకు వామపక్ష పార్టీ నేతలు జంగాల అజయ్ కుమార్, కె నరణీకాంత్ మాట్లాడుతూ గాజాలో జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు 55,000 మందికి పైగా పాలస్తీనీలు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రులు, పాఠశాలలు, శరణార్థుల ఆశ్రయాలపై దాడులు మానవత్వానికి విరుద్ధమన్నారు. ఇది జాతి నిర్మూలనకే సంకేతమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు ఈ యుద్ధాన్ని ఆపేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపి నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, సిపి రెడ్ స్టార్ పోలిట్ బ్యూరో సభ్యులు మన్నవ హరిప్రసాద్, ఏఐటిసి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి, మేడా హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్, జంగాల చైతన్య, సిపిఎం నేతలు దండా లక్ష్మీనారాయణ, ముత్యాలరావు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్ పాలస్తీనాపై చేస్తున్నటువంటి అమానవీయమైనటువంటి దాడి దుర్మార్గమైనటువంటిది. ఇవాళ ఐక్యరాజ్యసమితి చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టి పాలస్తీనాని ప్రపంచ పటంలో లేకుండా చేయాలనేటటువంటి తలంపుతోటి ఇప్పటికే పాలస్తీనాలో ఉన్నటువంటి అత్యధిక భూభాగాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనా పౌరులు 55 లక్షల మంది చనిపోవడం జరిగింది. వీరిలో మహిళలు, పిల్లలు అత్యధికులుగా ఉండటం గమనార్హం. ప్రార్థనా మందిరాలు, స్కూల్స్, కాలేజీలు వీటిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యనే ట్రంప్ ప్రకటించాడు ఇజ్రాయెల్ని కూడా పటంలో లేకుండా చేస్తామని. ఇది మతమెక్కినటువంటి ఫ్యాసిజానికి అద్దం పడతా ఉన్నది. ప్రపంచ సామ్రాజ్యవాదానికి అద్దం పడతా ఉన్నది. ఇవాళ ట్రంప్ చర్యల వల్ల, నరేంద్ర మోడీ లాంటి వారి మెతక వైఖరి వల్ల మూడో ప్రపంచం యుద్ధం వచ్చేటటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో యుద్ధం వద్దు, శాంతి ముద్దు అని నినదిస్తూ పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా 9 వామపక్ష పార్టీలు ఈ రోజున దేశవ్యాప్తంగా పాలస్తీనాకి సంఘీభావంగా ఇజ్రాయెల్ యొక్క దాష్టీకానికి వ్యతిరేకంగా ఈ నిరసనలు చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఆలోచించి అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి పూర్తి భిన్నంగా యుద్ధోన్మాదమైనటువంటి ఇజ్రాయెల్కి అండగా నిలబడతా ఉంది. ఇది లౌకిక స్ఫూర్తికి, అధీన విధానానికి పూర్తిగా విరుద్ధమైంది. ఇది యుద్ధోన్మాదాన్ని ప్రోత్సహించేదిగా ఉంది. అందుకని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు ఐక్యరాజ్య సమితిలో ఇండియా, పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ సమస్య వస్తే ఐక్యరాజ్య సమితి భారత్ అండగా నిలబడింది. అలానే పాలస్తీనాకు, ఇజ్రాయెల్కి మధ్య సమస్య వస్తే ఐక్యరాజ్య సమితి పాలస్తీనాకు అండగా నిలబడింది. అలాంటి పాలస్తీనాకు భారత ప్రజలందరూ అండగా నిలబడాల్సిన బాధ్యత ఉంది. అందుకనే ఈ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్కి, దాన్ని ప్రోత్సహించినటువంటి అమెరికాకి వ్యతిరేకంగా భారత ప్రజలందరూ పాలస్తీనా ప్రజలకు అండగా నిలబడాలని చెప్పి కోరుతా ఉన్నాం.